మన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాక మొన్న ఆస్ట్రేలియా జరిగిన టెస్టులు కూడా ఆయన 2 సార్లు కూడా ఊరికి అవుట్ అయిపోయాడు. స్కోర్ రావట్లా ఆయన నుంచి. ఎప్పుడో అంటే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక మ్యాచ్లో ఆడుతున్నారు. ఇదంతా ఎలా అయిపోయిందంటే కొంతమంది దీన్ని ట్రోల్ చేసి ఇంకెందుకే బాబు ఇంకెన్నాళ్ళు ఆడతావు, రిటైర్మెంట్ ఇచ్చేసి వన్డేలకి టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చే అనే టాక్ అయితే నడుస్తుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంది? అదైతే రాంగ్ అనుకుంటా బ్రో, కంపల్సరీ. ఎందుకనంటే ఇప్పుడు మనము మహేంద్ర సింగ్ ధోనిని తీసుకున్నప్పుడు కూడా తను కొన్నిసార్లు ఏదైతే గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే తను రిటైర్ కావాలి. తను కెప్టెన్గా ఉన్నప్పుడు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ని తీసేసిండు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేసి తన మీద కూడా బాగా పాస్ చేసిండు. బట్ ఎప్పుడైతే 2011 వరల్డ్ కప్ కొట్టిండో మళ్ళీ వాటన్నిటిని అందరు రివర్స్ బ్యాక్ తీసుకున్నారు. కొన్ని టైమ్స్ ఎందుకంటే కొన్ని హార్డ్ టైమింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బట్ మీరు రోహిత్ శర్మని తీసుకుంటే కనుక తను ఎంత స్కోర్ చేశాడు, ఎన్ని డబుల్ సెంచరీస్ ఉన్నాయి, ఎన్ని టాప్ స్కోర్స్ ఉన్నాయి, హీఈస్ ద హైయెస్ట్ సిక్సర్స్ ఇన్ ఆ రికార్డ్ ఏదైతే ఉందో తన పేరు మీద ఉంది. సో మనం ఆ పాయింట్స్ని తీసుకోవాలి. కొన్నిసార్లు ఆడలేదని చెప్పేసి ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా అంటున్నారు. బట్ విరాట్ కోహ్లీ ఒకసారి కంబ్యాక్ అయ్యానే మళ్ళీ ఆయన హీరోలా చేస్తున్నారు. బట్ రోహిత్ శర్మ విషయంలో అలా కాదు. సర్టెన్ టైమ్స్లో అట్లా జరుగుతుంది. అది ఖచ్చితంగా హార్డ్ టైమ్స్, తన ఏజ్ డిపెండెన్స్ అనేసి అని అంటారు. బట్ ఖచ్చితంగా తను ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. తను ఒక్కసారి కంబ్యాక్ ఇచ్చాడంటే మాత్రం తనని ఎవ్వడు ఆపలేరు. ఖచ్చితంగా తన దగ్గర నుండి మంచి స్కోర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ. తను అయితే ఇప్పుడే రిటైర్ కావాల్సిన అవసరం అయితే లేదు బ్రో.